ఓవర్ థింకింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో వినిపించే పదం ఓవర్ థింకింగ్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏం చేస్తున్నా అంటే ఓవర్ థింక్ చేస్తున్నా. ఇలా థింక్ చేస్తూనే ఉండిపోతే యాక్షన్ ఎప్పుడు తీసుకుంటాం? ఏంటి వీడొచ్చి నీతులు చెప్తున్నాడు, వీడు ఓవర్ థింక్ చేయడా అంటే ఎస్, నేను కూడా ఓవర్ థింక్ చేస్తా. ఈ నిమిషం ఈ క్షణం వరకు ఓవర్ థింక్ చేశాను. ఏం చేయాలి నా జీవితంతో, జాబ్, వీడియోస్, ఏంటి నా పరిస్థితి అని నేను ఓవర్ థింక్ చేస్తూ ఉన్నా. బట్ ఐ జస్ట్ రియలైజ్డ్ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల యూ విల్ కీప్ ఆన్ థింకింగ్ అండ్ దెర్ ఇస్ నో సొల్యూషన్ దట్ ఈస్ ఎవర్ బీయింగ్ ఫౌండ్. ఒక ప్రాబ్లం నుంచి బయటికి రావాలి, ఒక థాట్ నుంచి ఒక సొల్యూషన్ని నీకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు జస్ట్ టేక్ ఎ స్టెప్, అండ్ దిస్ వీడియో ఇస్ ద స్టెప్ దట్ ఐఎమ్ టేకింగ్. మీరు కూడా అలానే స్టక్ అయిపోయి ఉన్నారు అంటే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. ఓవర్ థింకింగ్ మనం ఎందుకు చేస్తాం? It is basically our brain trying to save us or letting us make that perfect choice, which is impossible. It just creates a lot of problems. If you overthink chestu, I'll create another problem. Okay, what if this happens? It is all about a lot of what ifs. If your entire life is going on what ifs, where is life in that? It's just what if with a big question mark. ఇట్స్ జస్ట్ వెరీ సింపుల్ హ్యాక్ నేను ఇప్పుడు చెప్పేది. ఓవర్ థింకింగ్ నుంచి బయటికి రావాలంటే ఆ థాట్ వచ్చిన వెంటనే జస్ట్ టేక్ ఎ నోట్బుక్ ఆర్ యువర్ ఫోన్ విచ్ ఇస్ ఆల్వేస్ ఇన్ యువర్ హ్యాండ్. జస్ట్ నోట్ డౌన్ ద థాట్, నో ఫిల్టర్స్, రాగా ఏదొస్తే అది రాయండి. రాసి చదివి యుల్ బీ రిలీవ్డ్ అట్లీస్ట్ బై 10 to 15%. అది అయిన తర్వాత జస్ట్ పుట్ ఎ టైమ్ లిమిట్ ఆర్ ఎ డెడ్ లైన్. నేను ఈ థాట్ గురించి ఒక 10 minutes లేదా ఒక 5 minutes మాత్రం ఆలోచిస్తాను. దిస్ విల్ పుష్ యువర్ మైండ్ టు ఫోకస్ అండ్ గెట్ ఎ క్లారిటీ అండ్ కమ్ టు అ డెసిషన్. అప్పటికి కూడా డెడ్ లైన్ అయిపోయినా సరే, ఇఫ్ యు ఆర్ స్టిల్ నాట్ కమింగ్ టు అ డెసిషన్, just remember this.